ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 2వ తేదీన సింహరాశి వారికి ఒక అద్భుత యోగం పట్టబోతుంది. అలాగే ఆర్థికంగా ఎన్నో విధాలుగా అవకాశాలు వస్తున్నాయి. ఈ గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండడంతో కొన్ని విధాలుగా వీరికి చాలా శుభ ఫలితాలు వస్తున్నాయి. ఇక సూర్యుడు 5వ ఇంట్లో ఉండడం వలన వీరికి సంతానం వల్ల కొన్ని శుభవార్తలు వింటారు. అలాగే సంతానం కోసం ఏదైనా కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. వారు స్థిరపడడానికి వీరు చాలా కష్టపడతారు. అలాగే ఒక మార్గం దొరుకుతుంది. అలాగే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశి వ్యక్తులలో తమ భార్య అయినా లేదా తమ భర్త అయినా ఒకరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే ఉద్యోగం చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గ్రహాల స్థానాలు మార్పు రావడం వలన మీకు ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఉద్యోగం చేసే సింహరాశి వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ పై అధికారులతో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేసినట్లయితే వారి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగం మారాలని అనుకునే వ్యక్తులు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలితం అనేది మీకే వస్తుంది. ఉద్యోగ మార్పు ఖచ్చితంగా ఉంటుంది. మీ పిల్లల అభివృద్ధి కోసం ఏదైనా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అది సక్సెస్ కనిపిస్తుంది. వారి కోసం ఎంతైనా కష్టపడతారు. అలాగే పిల్లల అభివృద్ధి కోసం మీరు ఎంతైనా ఖర్చు చేస్తారు. అలాగే వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ యోగం చాలా ఉంటుంది. వీరికి భాగస్వామి ఖచ్చితంగా దొరుకుతుంది. వీరిని అర్థం చేసుకునేవారు ఖచ్చితంగా దొరకడంతో సింహరాశి వ్యక్తులు వివాహం అయిన తర్వాత చాలా ఆనందంగా ఉంటారు. సింహరాశి వ్యక్తులు పిల్లల పేరు మీద స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. అలాగే ఏదైనా చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా ఖచ్చితంగా కొంత డబ్బు ఆదా చేస్తారు. వారి పేరు మీద కొంత ఆస్తి రాయడమైనా జరుగుతుంది. ఈ రోజుల్లో ఏదైనా పిల్లల విషయంలో ఒక శుభకార్యం మాత్రం ఖచ్చితంగా చేస్తారు. వారితో సంతోషంగా సమయం గడుపుతారు. వారిని చాలా ఆనందంగా ఉండాలని చూస్తారు. అలాగే మీ రాజ్యాధిపతి అయిన సూర్యుడు వలన 5వ ఇంట్లో ఉండడం వలన కొన్ని వృత్తులలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. 5వ స్థానంలో ఉండడం వలన మీలో మీ పిల్లలలో చాలా ఆనందం, అలాగే కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఆ మార్పులు జీవితాన్ని ఎంతో మారుస్తుంది. 5వ స్థానంలో సూర్యునితో పాటు శుక్రుడు కూడా సంచరించడం వలన స్త్రీలకు కాస్త అనారోగ్య సమస్యలు అవుతాయి. కాబట్టి వాటిని త్వరగానే పరిష్కరించుకోండి, లేదా అది మరింత ఎక్కువ సమస్య తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరింత బాధపడకుండా త్వరగానే మీరు ఆ నిర్ణయం తీసుకొని సరియైన పరిష్కారం చేసుకోండి, లేదా అనారోగ్య సమస్యనే పెద్దగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంతమంది సింహరాశి వ్యక్తులకు చాలా అనుకూలంగా ఉంది. అన్నింట్లో విజయం సాధిస్తారు. మరికొంతమంది సింహరాశి వ్యక్తులకి ఏదైనా అనుకూలంగా లేనట్లయితే ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించండి, లేదా ఏమీ ఉద్యోగం లేనివారు, వ్యాపారం కొనసాగించేవారు వేరే వ్యాపారానికి వెళ్లకుండా ఉన్న వ్యాపారంలోనే కొనసాగించడం వలన చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని దశమ స్థానంలోకి శుక్రుడు మారడం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి వీరు ఉన్న ఉద్యోగంలోనే కొనసాగించడం చాలా అనుకూలం. మరి అందరూ కాదండి. సింహరాశి వ్యక్తులలో కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇబ్బంది ఉన్నవారు మాత్రమే ఇలా చేయండి. ఇది
కొన్ని రోజులు మాత్రమే మరింత ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే సింహరాశి వ్యక్తులు విష్ణు ఆలయానికి లేదా రామాలయానికి వెళ్ళి వారిని దర్శించుకొని రామ మంత్రం జపించుకోండి. దాని వలన కాస్త ఇబ్బందులు తగ్గవచ్చు. ప్రధానంగా షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్, అలాగే జూదం వాటికి దూరంగా ఉండండి. ఎందుకంటే ఈజీగా వచ్చే మనీ చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉన్న డబ్బుతో మరింత డబ్బు పోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండడం మీకే మంచిది. సింహరాశి వ్యక్తులకు బుధుడు అనుకూలంగా ఉండడంతో విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. పై చదువులకు వెళ్ళాలనుకునేవారు హ్యాపీగా వెళ్ళవచ్చు. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు, విదేశాల్లో స్థిరపడాలనుకునేవారు ఈ నెలలో మీరు ఖచ్చితంగా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ప్రయత్నం మాత్రం సక్సెస్గా కనిపిస్తుంది. సూర్యుడు పంచమ స్థానంలో ఉన్నంత వరకే కొన్ని అద్భుతాలు జరుగుతాయి, మరికొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కానీ జనవరి 14 తర్వాత వీరికి సూర్యుడు మరో స్థానంలోకి వెళ్ళడం వలన కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అలాగే కొన్ని విషయాలలో మరింత ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు. ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ చేసేవారికి ఈజీగా ఉద్యోగం దొరికే అవకాశాలు కూడా వస్తాయి. ఆరోగ్యపరంగా కాస్త శ్రద్ధ ఎక్కువగా తీసుకుంటారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే కుజుడు 6వ స్థానంలోకి వెళ్ళడం వలన వీరికి పెద్దవారితో కాస్త విభేదాలు రావచ్చు. కాబట్టి పెద్దవారితో మాట్లాడేటప్పుడు వారితో వివాదాలు రాకుండా చూసుకోండి. ఇక గవర్నమెంట్ జాబ్స్ ఉన్నవారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా కానిస్టేబుల్స్, పోలీస్ సంబంధించిన విషయాలలో వారు చాలా స్ట్రిక్ట్గా ప్రవర్తిస్తారు. ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వ్యక్తుల్లో ప్రేమ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే సింహరాశి వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది. వారి కోపం భరించాలంటే వారి ప్రేమను కూడా భరించాలి. కాబట్టి వారి కోపం, ప్రేమ రెండూ అర్థం చేసుకున్న వారికే వారి ప్రేమ దక్కుతుంది. ఈ జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవరు ఏమి అనుకున్నా ఎవరి సహాయం సింహరాశి వ్యక్తులు తీసుకోరు. ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో స్త్రీలను చాలా గౌరవిస్తారు. అలాగే సమాజంలో ఎంతో గౌరవం పొందాలని అనుకుంటారు. సమాజం కోసం ఏదైనా చేస్తారు. ఉద్యోగపరంగా కాస్త ఇబ్బందులు ఉన్నా మరికొంత లాభాలు మాత్రం ఉన్నాయి. ఉద్యోగ మార్పిడి చేసుకోవచ్చు. ఇక వీరికి వ్యాపారపరంగా ఉన్న వ్యాపారమే కొనసాగించండి. పెట్టుబడులు మాత్రం ఈ వారంలో మీరు అస్సలు పెట్టకండి. మీకు సరియైన అవకాశాలు రావు. కాబట్టి నష్టపోకుండా ఉంటారు. కొన్ని ఆనందాలు ఉన్నాయి, మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటిని అధిగమించే శక్తి సింహరాశి వ్యక్తులకు ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే వీరు సమానంగా తీసుకుంటారు. అలాగే ముందుకు దూసుకు వెళ్తారు. అలాగే శుక్రుడు 6వ స్థానంలోకి రావడం వల్ల స్త్రీలతో విభేదాలు కలుగుతాయి. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే వారితో కొన్ని రోజులు మాట్లాడడం మంచిది. ఏదైనా ప్రధాన కేసుకి స్వస్తి పలుకుతారు. కోర్టు కేసైనా, పోలీస్ స్టేషన్ కేసైనా మీరు వాటికి స్వస్తి పలకడం చాలా మంచిది. ఈ సమయం మీకు అలాంటి శుభవార్త వింటారు.